Hello everyone, welcome to Hatech Academy. ఎలా ఉన్నారు నాన్న అందరు స్టూడెంట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అందరూ అడుగుతున్నారు ఏంటని, మ్యామ్ థర్డ్ చాప్టర్ చెప్పండి, ఫిఫ్త్ చాప్టర్ చెప్పండి. యాక్చువల్లీ బయో లెసన్స్ వచ్చేసరికి 5 లైఫ్ ప్రాసెసెస్ నాన్న. మనం కంటిన్యూషన్గా న్యూట్రిషన్ ఆఫ్టర్ న్యూట్రిషన్, రెస్పిరేషన్ తర్వాత సర్క్యులేషన్ తర్వాత ఎక్స్క్రీషన్ అండ్ కంప్లీట్లీ కోఆర్డినేటింగ్ సిస్టమ్ ఈజ్ కోఆర్డినేషన్ అండ్ వన్ మోర్ ద స్పెషల్ లైఫ్ ప్రాసెస్ ఈస్ రిప్రొడక్షన్. ఇలా కంటిన్యూస్గా వెళ్తాము. అండ్ ఐ హోప్ ఈ వీక్ మొత్తం కూడా మీకు బయో సెకండ్ లెసన్ అనేది అప్డేట్గా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటాము. అండ్ డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఇమ్రాన్ సార్ క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీక్కి డిలే అయ్యాయి. He is going to take complete the physics, chemistry and maths classes next week. And నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను మీ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, SA1 ఎగ్జామ్స్ వరకు ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ద 5 chapters and going to upload my 5 chapters completely in the your videos. Okay na? And try to understand me. Some people are saying who you are, I don't know. Tell the third lesson, tell the fourth lesson. I'm going sequence wildly. I'm trying to say fastly, very fastly, and I'm going to upload you very quickly in the videos. ఒక్కసారి అర్థం చేసుకోండి, మీకు మంచిగా నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లెసన్ గురించి నేను అప్లోడ్ చేసుకుంటూ పోతాను. మిడిల్లో అంటే కాదుమా. అండ్ మీ సపోర్ట్కి నేను చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి. ఈరోజు వచ్చేసరికి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై సెకండ్ లెసన్ రెస్పిరేషన్. ఓకే నానా, లెట్స్ గో ఫర్ అవర్ లెసన్ రెస్పిరేషన్. ఓకే, అన్నీ మీకు ప్రతి లెసన్లో నేను వెయిటేజ్ అనేది చెప్తున్నాను. ఈ లెసన్లో వచ్చేసరికి సేమ్ like how we are getting the marks weightage in first lesson లో మార్క్స్ weightage లాగా ఈ లెసన్లో weightage వచ్చేసరికి 10 మార్క్స్. ప్రతి వీడియోని ఎలా అయితే లాస్ట్ వరకు చూసారో ఈ లెసన్లో వీడియోస్ కూడా లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ గోయింగ్ టు ఈజీ వే ఆఫ్ లెర్నింగ్. ఓకే, లెట్స్ గో టు అవర్ టాపిక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్, what is mean by respiration? Breathing. మీ అందరికీ తెలుసు what is mean by respiration? Breathing. Actually what is this system? Energy producing system. Energy producing system అని ఎలా అంటున్నాము? ఓకే, ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెస్కి ఒక ఆర్గన్ ఉంటుంది నాన్న. ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెస్కి మన న్యూట్రిషన్ లెసన్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకునేదేమో ప్లాంట్స్, ఫుడ్ తింటున్నామంటే మన ఒక బాడీ ఆర్గన్స్లో మౌత్ టు యానస్ వరకు. లైక్ దట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆర్గన్స్ నాట్ పార్ట్ ఐఎమ్ సేయింగ్, ఆర్గన్స్ ఇన్ బ్రీతింగ్ సిస్టమ్ ఈస్ లంగ్స్. మన మెయిన్ ఆర్గన్స్ ఏంటివి? లంగ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ వాట్? ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ ఈజ్ నథింగ్ బట్ రెస్పిరేషన్. Inhaling and exhaling is called as breathing. What you are inhaling? Oxygen you are inhaling. What you are exhaling? Carbon dioxide you are exhaling. This is called breathing. మీ అందరికీ బ్రీతింగ్ యోగాలో చూసే ఉంటారు కదా, ఏంటిది? హౌ యూ విల్ బ్రీత్ ఇన్ ఎయిర్ ఎలా చేస్తున్నాను? లైక్ దిస్. బ్రీత్ అవుట్ ఎయిర్ యు ఆర్ రిలీజింగ్. సో వెన్ యూ ఫీల్, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక్కసారి అందరు కూడా ఎవరైతే చూస్తున్నారో చూడండి. వెన్ యూ బ్రీత్ you feel weight who are taking inside that the air pipe is taking. When you exhale ante when you breathe out you feel light and your air is coming hot. మనం ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ ఎయిర్ అనేది వామ్ గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్, ఇట్ ఈస్ లుకింగ్ వామ్. when you breathe out with nose it is also looking warm. and మనం ఒక పార్ట్ గురించి నేర్చుకున్నాం, ఏంటది? ఎపిగ్లాటిస్ ఎక్కడ నేర్చుకున్నాం నాన్న? ఫుడ్ పాసేజ్ లో నేర్చుకున్నాం. నేను ఏమన్నాను అక్కడే మీకు? there are two connections connecting together. What is this? Hard pipe is air pipe, soft pipe back. When you click like this, the soft pipe is at the back of this hard pipe. This is taking the air into
the lungs. This is called air pipe. ఈ లెసన్ లో వచ్చేసరికి మీకు ఐఎమ్ గివింగ్ ద గ్లాన్స్ నో వాట్ ఈజ్ మీన్స్. ఇక్కడ రెస్పిరేషన్ డెఫినేషన్ చూసుకున్నారు. ఏంటిది? బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్. అందులో 5 ఈవెంట్స్ గురించి నేర్చుకుంటాం. ఏంటా 5 ఈవెంట్స్? ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ ఈవెంట్స్ ఇన్ దిస్ ఇంట్రడక్షన్. వాట్ ఈస్ ద 5 ఈవెంట్స్? బ్రీతింగ్. What is the 5 events? Breathing. Next at exchange at lungs level. Exchange at lungs level. Transport into blood. Transport into blood. This is important, Nana. Next, going to what? Exchange at tissue level. Exchange at tissue level. Tissue level. నెక్స్ట్ సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే నానా? ఇందులో మీకు జనరల్గా మెయిన్ ఈ లెసన్ మొత్తం కూడా స్వీట్ అండ్ షార్ట్గా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది ఏంటంటే ఈ 5 ఈవెంట్స్. కంప్లీట్ లెసన్ అనేది ఈ 5 ఈవెంట్స్ పైనే ఉంటుంది మనకు. బ్రీతింగ్, ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్ ఎలా ఒక యాక్టివిటీ, బ్రీతింగ్ పైన ఒక యాక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఇంటూ బ్లడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది బ్లడ్లోకి. నెక్స్ట్ ఎక్స్చేంజెస్ ఎట్ టిష్యూ లెవెల్. టిష్యూ లెవెల్స్ అంటే cells together forms tissue. Tissue cells together form organ. ఓకే, ఒక ఆర్గన్ కి మనకి ఏదైతే వెళ్ళాలి అని అంటే దాని తర్వాత సెల్స్ తర్వాత ఏం వెళ్ళాలి? టిష్యూస్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? ఆ టిష్యూస్ తర్వాత సెల్యులార్ రెస్పిరేషన్ అంటే బాడీలో ఆక్సిజన్ ప్రెజెన్స్ తో జరుగుతుందా, ఆక్సిజన్ ఆబ్సెన్స్ తో జరుగుతుందా అనేది ఎక్కడ నేర్చుకుంటాము? సెల్యులార్ రెస్పిరేషన్ లో నేర్చుకుంటాము. అండ్ ఇన్ దిస్ లెసన్ you are having 3 important activities. How many activities? 3 important activities. One is how to prove the carbon dioxide. ఈస్ట్ తీసుకుంటాం, ఎనారోబిక్ రెస్పిరేషన్. సో అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉందా, ఎలా ఉంది, హౌ టు ప్రూవ్ ఇట్, ఈస్ట్ ఎక్స్పెరిమెంట్ ఒకటి. నెక్స్ట్ కంబషన్ ఎక్స్పెరిమెంట్, షుగర్ బర్నింగ్. సో రెస్పిరేషన్ కి కూడా ఏం కావాలి? ఆక్సిజన్. కంబక్షన్ కి కూడా ఏం కావాలి? ఆక్సిజన్. సో దాన్ని మనము చూసుకుంటాం, రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజింగ్ యాక్టివిటీస్ ఎట్ యువర్ స్కూల్ లెవెల్. అంటే మన స్ప్రౌట్స్ తీసుకొని మొలకలు తీసుకొని రెండు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఐ టోల్డ్, హీట్ ఎయిర్ ఈస్ కమింగ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అవుతుందంటే హీట్ ఎవాల్వ్ అవుతుందా? టు ప్రూవ్ దట్ యాక్టివిటీస్ ఆర్ దేర్. సో ఇన్ దిస్ shortly I am explaining about the breathing system. So what I told, main organs are what? Lungs. Main organs are what? Lungs. How many pair of lungs are there? One pair. How many pair of lungs are there? One pair. So you will observe when you will see the left one, right lung, left lung, right lung, left lung. Left lung is slightly narrower because of the situation of the heart. Because of the situation of the heart. Who will be there here? Heart will be position of the heart anangane unda left side, not left side, right to left, in the middle of the left, in the middle of the left. That's why when compared to the right lung ki compare చేసుకుంటే left lung అనేది slightly కొంచెం narrowగా ఉంటది. narrowగా అంటే కొంచెం సన్నగా ఉంటది. అండ్ మీకు నేను ఏమన్నాను, హార్డ్ బోన్, హార్డ్ bone. This is called air pipe. This is called air pipe. So what is this air pipe name? Air pipe name. There is food pipe names are 4, whereas air pipe name is trachea. What is this? Trachea. And trachea is divided into 2 branches called bronchus or bronchi. Next, these are divided into many branches. ఇంకా ఇవి మెనీ బ్రాంచెస్ గా డివైడ్ అయితే దాన్ని ఏమంటే ఒక ట్రీ సిస్టమ్. లైక్ ఇన్ ద స్టాలిన్ మూవీ, 1 help 3 people, 3 that from that 3 people help. like ఒక కొటేషన్ ఉంది కదా, లైక్ దట్ a single bone divided into 2 branches. These 2 branches again divided into many branches.
is called bronchioles. Is called bronchioles. ఓకే నాన్న, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి జనరల్ ఎగ్జాంపుల్స్ అనేది నేను తీసుకుంటున్నాను. అయితే ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ఎట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్, వెరీ మైన్యూట్ పార్ట్స్, వెరీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్, ఎయిర్ సాక్స్ కాల్డ్ alveoli. కాల్డ్ alveoli. ఇవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కంప్లీట్ లెసన్ ఈజ్ బేస్డ్ అపాన్ దీస్ పార్ట్స్ ఓన్లీ. ఇప్పుడు నేను ఏదైతే మీకు బ్రీతింగ్, ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్, ఓకే, అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ టు బ్లడ్, ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్, సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్తున్నాను కదా, మనం ఎయిర్ని ఎలా తీసుకుంటున్నాము. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ బ్రీతింగ్. వాట్ ఈస్ మీన్ బై బ్రీతింగ్? బ్రీతింగ్ అంటే ఏంటి నాన్న? Commonly, when you ask a kid also, he will say, what is mean by breathing? Breathing means taking in, giving out. With the help of what you are doing? With the help of nose, you are inhaling and exhaling mechanism is called as breathing. Is called as breathing. After that, where they are going? To the lungs. Where they are going? To the lungs. In the lungs, who are the parts? Who are the parts? Microscopic parts called alveoli. The structure of alveoli is like pot. Is like pot. Pot laga untadi nana. And మీ అందరికీ ఒకటి తెలుసు, అవర్ ఆర్గన్స్ ఆర్ కవర్డ్ బై మ్యూకస్. అవర్ ఆర్గన్స్ ఆర్ కవర్డ్ బై మ్యూకస్. మీరు ఎప్పుడైతే మన గోట్ కానీ షీప్ కానీ పార్ట్స్ చూసుకుంటే అవి ఎలా ఉంటాయి, మనకి ఇలా పైన ఒక వైటిష్ కలర్ గా థిన్ లేయర్ అనేది ఉంటది. దట్ ఈస్ కాల్డ్ ఎపిథీలియల్ టిష్యూ ఈస్ కవర్డ్ విత్ ద మ్యూకస్. పార్ట్స్ ఎప్పుడుగా ఫ్లెష్ గా ఉండడానికి మనకి టిష్యూస్ అనేవి కవర్ అయి ఉంటాయి ప్రతి దానికి. ద స్టడీ ఆఫ్ లంగ్స్ ఈస్ కాల్డ్ వాట్? బ్రాంకాలజీ. పల్మనాలజిస్ట్ విల్, the person who read about the lungs is pulmonologist. So pulmonology or we can say bronchology. మీరు ఒకటి చూడండి, ఎప్పుడైతే ఆప్టాల్మిక్ నర్వ్స్, ఆప్టిక్ నర్వ్స్, ఐస్ కి సంబంధించిన డాక్టర్ ఏమంటాం మనము? ఆప్టాలమిస్ట్. సో ఆప్టిక్ నర్వ్స్ ని ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి హియర్ బ్రాంక్స్. సో వెన్ pulmonary veins, pulmonary is related to what? Lungs. Is related to what? Lungs. Pulmonologist will take care of the whatever the regarding problems regarding lungs. సో ఇప్పుడు నేను ఏమన్నాను, ఫస్ట్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయినాయి? లంగ్స్. లంగ్స్ లో త్రూ ఎవరి ద్వారా వెళ్ళిపోయినాయి? ఎయిర్ పైప్. ఎయిర్ పైప్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయి నాన్న? బ్రాంకై. బ్రాంకై నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? బ్రాంకియోస్. లాస్ట్కి వెళ్ళి ఎక్కడ ఎక్స్చేంజెస్ జరుగుతుంది, ఎక్కడ ఫిల్ట్రేషన్ జరుగుతుంది అని అంటే ఎయిర్ సాక్స్. వాట్ ఈస్ దిస్ ఎయిర్ సాక్స్? alveoli. They can't see with our eye. They are in clusters. They are in millions in one lung. ఒక్క లంగ్ లో మిలియన్స్ లాగా క్లస్టర్స్ లాగా ఉంటాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే, వాట్ ఎయిర్ ఈస్ కమింగ్ ఇన్సైడ్? O2 ఈస్ కమింగ్ ఇన్సైడ్. వాట్ ఈస్ ద ఎక్స్ట్రాక్ట్ ఎయిర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ? CO2. CO2 is present. It is exchanging CO2 out of the cells out of the lungs and taking O2 into the blood. O2 into the blood. So transportation into blood. Exchange ఎట్లా అయింది? ఆక్సిజన్ ని బ్లడ్ లోకి తీసుకుంది, CO2 ఏం చేస్తుంది? బయటికి పంపించేస్తుంది. సో ఆక్సిజన్ ఎలా తీసుకుంది మేడం? సో ఈ ఆల్వేలియర్లో సెల్స్ ఉంటాయి. ఏం సెల్స్? క్యాపిలరీస్ అంటాం. దాన్ని ఏమంటాం? వెజిల్స్ అంటాం. బ్లడ్ వెజిల్స్ అంటాం. ఓకేనా? చిన్న థ్రెడ్స్ లాగా ఉంటాయి. ఓకేనా? మన ఆర్టరీస్, వెయిన్స్ కి మధ్యలో ఉండే వాటి మధ్యలో ఇంకేముంటాయి మనకి? క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్, బ్లడ్ వెజికల్స్. సో అవేం చేస్తాయంటే మనకి ఎప్పుడైతే ఈ ఆల్వియోలి దగ్గరికి త్రూ నోస్ ద్వారా, త్రూ బ్రీతింగ్ ద్వారా వచ్చిన లంగ్స్ లోకి వచ్చిన ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మిక్సింగ్ ఇన్ టు ద బ్లడ్ అండ్ టేకింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ అవుట్ ఇన్ టు ద లంగ్స్. అవుట్, లంగ్స్ తోటి అవుట్ కి తీసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమన్నాను? ట్రాన్స్పోర్ట్ ఇన్ టు ద బ్లడ్. ట్రాన్స్పోర్ట్ ఇన్ టు ద బ్లడ్. ఈవెన్ సీక్వెన్స్ వైజ్ గా వస్తుంది. లంగ్స్, నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్, బ్రీతింగ్ ఓవర్, ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్, ఫినిష్.
నెక్స్ట్ ఏంటిది ట్రాన్స్పోర్టేషన్ ఇన్ టు ద బ్లడ్. ఎలా అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఇన్ టు ద బ్లడ్? హెమోగ్లోబిన్ అంటే బ్లడ్ కదా నాన్న. హెచ్బి ఈజ్ ద సింబల్ డినోటింగ్ ద హీమోగ్లోబిన్. మీరు ఎప్పుడైనా ఒక బ్లడ్ టెస్ట్ తీసుకున్నప్పుడు హీమోగ్రామ్ కానీ సిబిఎఫ్ కానీ తీసుకున్నప్పుడు హెచ్బి ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. హెచ్బి మీన్స్ వాట్? hemoglobin. Why our blood is red in color? Due to the pigment hemoglobin. Hemoglobin is adding with O2 and becoming HbO2 means oxygenated blood. Oxygenated blood అంటే ఏంటిది? బ్లడ్ ఆక్సిజనేటెడ్. అవునా? మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలా నాన్న? నేను ఒక సీక్వెన్స్ వైజ్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత తీసుకుంది ఆక్సిజన్, బ్రీతింగ్ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మన బ్లడ్ ఆక్సిజనేటెడ్గా ఉండాలా డిఆక్సిజనేటెడ్గా ఉండాలా? ఇట్ మస్ట్ బి ఆక్సిజనేటెడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆక్సిజనేటెడ్ విల్ సఫర్. వి విల్ సఫర్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ టిష్యూ లెవెల్. ఎక్స్చేంజ్ టిష్యూ లెవెల్. బ్లడ్ ఆక్సిజనేటెడ్ అయిపోయిన తర్వాత సెల్స్కి వెళ్ళే ముందు దానికి సంబంధించిన టిష్యూ దగ్గరికి వెళ్ళి ఎక్స్చేంజెస్ జరుగుతాయి. ఏమవుతుంది? హెచ్బి కాస్త హెచ్బిఓ2 కాస్త ఏమవుతుంది? బ్లడ్ సపరేట్, హెచ్బి సపరేట్, O2 సపరేట్ అండ్ గివింగ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ టిష్యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బోన్ రిలేటెడ్ టిష్యూ ఇట్ ఈస్ గివింగ్ టు ద బోన్ టిష్యూ. ఓకే, మజిల్ రిలేటెడ్ టిష్యూ ఇట్ ఈస్ గివింగ్ టు ద మజిల్ టిష్యూ. ఒక్కటి గుర్తుపెట్టుకున్నానా? ప్రతి ఆర్గన్స్ కి మనకి అన్ని టిష్యూస్ ఉంటాయి. సో ఆ టిష్యూస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనకేం కావాలో అక్కడ డివైడ్ అవుతుంది. మనకేం కావాలో అక్కడ డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది? సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ రెస్పిరేషన్కి వచ్చేసరికి మీకు ఒక ఆర్గనిల్ గుర్తుకు రావాలి, ఏటీపీ గుర్తుకు రావాలి. సెల్యులార్ రెస్పిరేషన్. వాట్ ఈస్ సెల్యులార్ రెస్పిరేషన్? సెల్స్ లో జరిగే రెస్పిరేషన్ ఏమంటాం మనము? సెల్యులార్ రెస్పిరేషన్. అని మీకు ఒక డౌట్ రావాలి, మేడం ఎప్పుడు మనకి ఆక్సిజన్ ప్రెజెన్స్ లోనే జరుగుతుందా? ఎప్పుడైనా మనకి ఆక్సిజన్ లేనప్పుడు మన బాడీలో ఎప్పుడన్నా అనారోబిక్ జరగదా? జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు కంటిన్యూస్గా రన్ చేస్తున్నావు అంటే ఆఫ్టర్ దట్ యుల్ ఫీల్ పెయిన్స్ ఇన్ యువర్ మజిల్స్. ఓకేనా? మనము ఎప్పుడు కూర్చునే వాళ్ళము ఉండి ఒకటేసారి గేమ్స్ ఆడడం, స్పోర్ట్స్ ఆగస్ట్ 15కి జనవరి 26కి బాగా ఏమంటారు ఖోఖో ఆడడం, కబడ్డీ ఆడడం, క్రికెట్ ఆడడం, రన్ చేయడం, సిటప్స్ చేయడం, డాన్సెస్ ప్రాక్టీస్ చేయడం చేస్తుంటాం. ఆ నెక్స్ట్ డే నైట్ కానీ ఆ డే నైట్ కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ యూ ఫీల్ సమ్ పెయిన్స్, you feel some pressure. When you are running also you feel something is moving force in your blood. So up to some extent varaki manaki edaithe mitochondria. What is mitochondria? Powerhouse of the cell. Powerhouse of the cell will store the energy ATP. Will store the energy ATP. Nee energy nen maatladutunnanu. After some time I'll take water, so I'll relax. Why? My ATP is converting to ADP. Actually ATP లో ఉన్నప్పుడు మనకి ఎనర్జీగా ఉంటాం. అండ్ ఐ విల్ వాక్, ఐ విల్ రన్, ఐ విల్ టాక్, ఐ విల్ షౌట్. ATP ఫామ్ లో ఉన్నప్పుడు దట్ టైం ఇట్ ఈస్ ఏరోబిక్. ఆ టైంలో అదేంటిది? ఏరోబిక్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే when my energy is going down, when my energy is going to ADP, when hydrogen is losing, that time what will happen? It will goes to the anaerobic. So oxygen presence so jarugute danni emanam cellular respiration any types ana? 2 types. Cellular respiration is how many types? 2 types. What is that? Aerobic means in the presence of oxygen. Anaerobic and aerobic. It is called absence of oxygen, nothing but presence of carbon dioxide. సో ఇందులో మీకు సెల్యులార్ రెస్పిరేషన్ లో మనకి ఎక్కడ జరుగుతుంది ఏరోబిక్ అండ్ అనరోబిక్? ఏదైతే 3-pyruvate గ్లూకోజ్ ఎనర్జీ, 3-pyruvate గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ ఫామ్ ఏదైతే ఉందో ఎలా డివైడ్ అవుతుంది? సమ్ టైమ్స్ ఇట్ మే బి యాజ్ ఏరోబిక్, సమ్ టైమ్స్ ఇట్ మే బి యాజ్ అనరోబిక్. సో మ్యాక్సిమం అందరికీ అనరోబిక్ అంటే జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తానన్నా మీ అందరికీ ఏమంటారు? ఆల్కహాల్ ప్రిపరేషను. అక్కడి వరకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే కొంతమందికి నార్మల్గా వైన్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే బై ద ఫర్మెంటింగ్ ఆఫ్ గ్రేప్స్ని ఫర్మెంట్ చేస్తే ఆల్కహాల్ వస్తుందని తెలుసు మీకు. సో ఆ ఫర్మెంటింగ్ ఆఫ్ గ్రేప్స్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనరోబిక్. ఇంకోటి వచ్చేసరికి మన మమ్మీ జనరల్గా ప్రిపేర్ చేసే
dosha batter, idli batter, okay, bonda batter. These all are coming to the anaerobic respiration. Aerobic respiration, living organisms to jarige respiration is aerobic respiration. సో సెల్యులార్ రెస్పిరేషన్ లో మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఒక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో అప్పుడప్పుడు జరుగుతుంది కదా మేడం, ఇప్పుడు మీరు రన్ చేస్తుంటే అది కాస్త అనోరబిక్ అయిపోతుంది, ఇలా మజిల్ ఫ్యాటిగ్ వస్తుంది అని అంటున్నారు కదా. దెన్ వాట్ అబౌట్ ద రన్నింగ్ పీపుల్? వాట్ అబౌట్ ద రన్నింగ్ పీపుల్? రన్నర్స్ ఎవరైతే ఉన్నారో అథ్లెట్స్, సో వాళ్ళలో ఏమవుతుంది మేడం, ఏమంటారు రెస్పిరేషన్ గురించి అని అంటే దే విల్ బి maintaining the what some strenuous exercise, they are maintaining their energy level. Okay, next hover, note down the topic whatever I was discussed. Okay Nana, okay ba. Now our continuation topic, passage of air. ఏమన్నా నేను ఇప్పుడు రెస్పిరేషన్ ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి, 5 ఈవెంట్స్ అయిపోయినాయి. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్ ఈజ్ వాట్? పాసేజ్ ఆఫ్ ఎయిర్. పాసేజ్ ఆఫ్ ఎయిర్. పాసేజ్ ఆఫ్ ఎయిర్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పాసేజ్ ఆఫ్ ఎయిర్ నార్మల్గా మీకు నేను చెప్పుకుంటూ రాస్తాను. విత్ హోమ్ యు ఆర్ టేకింగ్ ద ఎయిర్? నాస్ట్రిల్స్. ఎలా తీసుకుంటున్నావు? నాస్ట్రిల్స్. అండ్ నెక్స్ట్, to where it is going? A flap like bone. Flap like అంటే ఏంటి తెలుసా? సాఫ్ట్ బోన్. ఎలా బెండ్ చేస్తే ఇయర్స్ ఫ్లాప్ లైక్, నోస్ ఫ్లాప్ లైక్. those are called nasal cavity. those are called nasal cavity. Next, after nasal cavity, who are there? Epiglottis. Who is there? Epiglottis. A small tongue moving inside your mouth. What is that? Epiglottis. Next, pharynx. Next, pharynx. Next, voice box, what? Larynx. Next, what? Trachea. Air pipe called trachea. Next, what? Bronchi or bronchus. Next, bronchioles. Bronchioles. Next, alveoli. Alveoli. Next, blood. నెక్స్ట్ బ్లడ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ పాసేజ్లో మాత్రం రివర్సబుల్. ఈ పాసేజ్లో మాత్రం రివర్సబుల్. బ్రీతింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ సిస్టమ్. ఒకసారి వెళ్ళిపోయిందా, ఆక్సిజన్ ఇచ్చేసిన స్టాప్ అవ్వడం కాదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ సైక్లిక్ ప్రాసెస్. గోయింగ్ ఇన్సైడ్ ఆక్సిజన్, గోయింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్, ఇన్సైడ్ ఆక్సిజన్, అవుట్ సైడ్ కార్బన్ డైఆక్సైడ్. సో యూ మస్ట్ గివ్ ద 2 arrow marks when you are going to write in your exam. తప్పకుండా మీరు 2 arrow marks అనేవి మెన్షన్ చేయాలి. ఇంకోటి ఒక్కొక్క పార్ట్. how many nostrils are there? 2 openings. what is nostrils? 2 openings. ఈ 2 openings ద్వారా నువ్వు ఏం తీసుకుంటున్నావు? you are taking the air inside and sending the air outside. Next, nasal cavity. what is there in the nasal cavity? when you find in your nasal cavity, hairs are present. hair means మీకు హెయిర్ అనేది ఉంటుంది కదా, ఆ ఏదైతే హెయిర్ ఏం చేస్తుందంటే మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, ద గ్యాస్ విల్ బి గోయింగ్ విత్ ద అలాంగ్ విత్ ద డస్ట్. ద డస్ట్ ఈస్, అప్పుడప్పుడు స్నీజెస్ వస్తుంటాయి. సో వెన్ యూ సమ్టైమ్స్ యూ ఫీల్ స్నీజ్, సో హూ ఈస్ క్లీనింగ్ దేర్? దిస్ nasal cavity is cleaning your air. this nasal cavity is cleaning your air. Next, what is this? Epiglottis. what is this? Epiglottis. ఇలా వెళ్ళిపోయిన తర్వాత epiglottis is a what structure? A flap like structure. which structure? Flap like structure. the nickname of it is traffic man of the body. traffic man of the body. it acts like a traffic man. what is the role of traffic man ma? traffic man ఏం చేస్తారు? who are going to right, he'll show to right. who need to go to right, left, he'll show the left. like that. and the person giving the name, the flap like structure, valve. మన ఇంట్లో వాల్వ్ ఉంటుంది కదా, నీకు అప్ స్టేర్ కి వాటర్ కావాలంటే పైకి తిప్పేస్తాం, నీకు డౌన్ కి కావాలంటే డౌన్ తిప్పేస్తాం. ఇది ఒక వాల్వ్ లాగా, ఒక పోలీస్ మ్యాన్ లాగా మన బాడీలో, మన మౌత్ లో ప్రెసెంట్ అయి ఉండి ఏం చేస్తుందంటే ఎయిర్ ని ఎయిర్ పైప్ లోకి, ఫుడ్ ని ఫుడ్ పైప్ లోకి పంపిస్తుంది. నెక్స్ట్, ఆఫ్టర్ దట్
Where it is going? Where it is going? Pharynx. Here warming of air will be there. Warming of air. Warming of air and sending to the next part. Sending to the next part. ఓకేనా, నాజల్ క్యావిటీలో కూడా వార్మింగ్ జరుగుతుంది, క్లీనింగ్ జరుగుతుంది, ఇక్కడ కూడా వార్మింగ్, జస్ట్ సెండింగ్. సో స్పీచ్ బాక్స్, I told in the last class only. Vibration box, speech box. What is the role of larynx? Speech box. It will give the voice. When you sing, it will give the sound. Okay. Next, trachea, windpipe. Air ne inkoti emanachu, windpipe. Okay. Bronchus, trachea divided into 2 branches to send the air. ఈ మూడు కూడా, ఈ 3 ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఈ మూడు కూడా పైనుంచి వచ్చిన ఎయిర్ ని పంపించడానికి. ఇట్ ఈస్ ఏ వాట్, divided branch, divided into 2 branches, 2 branches. Next, many branches, many branches. సో ఈ 3 యొక్క పని ఏంటిది, పైనుంచి వచ్చిన ఎయిర్ ని ఒక పైప్ కనెక్షన్ లో నుంచి పంపించడానికి మాత్రమే. నెక్స్ట్, ద మెయిన్ రోల్ ఈస్ ప్లేయింగ్ బై alveoli. Alveoli is what is doing? Exchange of gases, exchange of gases. I already drawed and say what exchanges is going? O2 and CO2 exchanges is done in microscopic structure. What is the microscopic structure? Alveoli. Very, very important. Sometimes he may ask in 2 marks or 4 marks question, he may ask about the role of alveoli. What is the role of alveoli? It is exchanging the gases. What it is exchanging, ma? CO2 and O2 and forming what type of blood? Oxygenated blood. Alveoli లో ఎక్స్చేంజ్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది నాన్న, బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఏమవుతుంది, ఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్. వెరీ ఈజీ. టేకింగ్, ఫిల్టరింగ్, what, dividing, just warming and sending, voice box, windpipe, 2 branches, many branches, exchanges,